Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఉమెన్స్లో నిజమైన పోటీ ఎంత ఉంటుందో తెలుసా? నిజంగా ఉమెన్స్లో పోటీ ఎంత ఉంటుందో తెలుసా? సో ఇది తెలుసుకోబోయేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇదైతే మర్చిపోకండి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఉమెన్స్లో నిజమైన పోటీ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఉన్నటువంటి మనకి 60 సంథింగ్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా అందులో మనకి 33% మహిళలకి ఇవ్వాలి. అరౌండ్ 600 అనుకుంటే దాదాపుగా 175 టు 180 పోస్టులు మహిళలకు ఇవ్వాల్సింది ఉమెన్స్‌కి. సో 180 పోస్ట్స్ వాళ్ళకి ఓన్లీ ఉమెన్స్‌కి మాత్రమే ఉంటాయి. ప్లస్ వాళ్ళ కమ్యూనిటీ రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీలో ఉన్న మహిళలకి ఈ 33 ప్లస్ దేర్ కమ్యూనిటీ రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. అందువలన ఉమెన్స్ గ్రూప్ 1లో రాసేవాళ్ళు చాలా తక్కువే ఉంటారు. ఎక్కువగా గ్రూప్ 2లో కాంపిటీషన్ బాగా ఉంటుంది ఈ ఉమెన్స్‌లో. సో గ్రూప్ 1లో చాలా తక్కువ ఉంటారు. వీళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసేటటువంటి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ నుంచి మీకు ఒక పోటీ ఉంటుందనమాట. సో వీళ్ళు కూడా ఎంతమంది ఉంటారు? గట్టిగా ఉంటే వీళ్ళు 500 మెంబర్స్ ఉంటారు. ఈ 500 మెంబర్స్‌లో కూడా మరలా ఈ లాంగ్వేజ్ పేపర్ ఒకటి ఉంటుంది. ఈ లాంగ్వేజ్ పేపర్‌లో చాలామంది ఫెయిల్ అవుతారు. దాదాపుగా ఒక 30-50% ఇందులో ఫెయిల్ అయిపోతారు. లాంగ్వేజ్ పేపర్ అనేటువంటి ఇంగ్లీష్ పేపర్‌లో ఫెయిల్ అయ్యారంటే మిగతా పేపర్‌లని ఎవల్యూట్ చేయరు. అంటే దాటిని కరెక్షన్ చేయరు. వాటిని పేపర్‌లో దిద్దరనమాట. అందువల్ల పోటీ బాగా తక్కువ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. మెయిన్స్ ఒక్కటే కాబట్టి ఇంటర్వ్యూ లేదు కాబట్టి. సో చక్కగా రైటింగ్ స్కిల్స్ ఈసారి ఎందుకు గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ అంటున్నామంటే మెయిన్స్ ఎగ్జామే మెయిన్ అనమాట మీకు. ఇప్పుడు మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తేనే మెయిన్స్‌లోనే మీకు పోస్టింగ్ అలాట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్‌ను బట్టి మీ ర్యాంకింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ లేదు కాబట్టి. అందుకని మీరు గట్టిగా గాని చదవగలిగితే సో మీకు 65 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ప్రిపేర్ అవ్వండి. 1:100 అనేది కూడా బయట వినిపిస్తూ ఉంది. సో అది 50-50 ఛాన్స్ ఉండొచ్చు అది. చెప్పలేము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మనం ఈ 1:50 అయితే పక్కా కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతుంది. అదేవిధంగా మీకు మెయిన్స్‌లో ఇదొక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. 500 మెంబర్స్ గట్టిగా ఉంటారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నా గాని. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏముంది ఇక్కడ ఒక పోస్ట్‌కి ఇద్దరు పోటీ పడుతుంటారు. 1:2 ఒక పోస్ట్‌కి ఇద్దరు పోటీ పడుతుంటారు. కాబట్టి ఆ ఇద్దరిలో ఒకళ్ళు మీరు అవ్వగలగాలి. ఆ ఒకళ్ళు అవ్వాలంటే ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. టెస్ట్ సిరీస్ రాసి ఉండాలి మీరు. అప్పుడు మాత్రమే ఇది మీకు సాధ్యమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు టెస్ట్ సిరీస్ రాయండి. మా దగ్గర చాప్టర్ వైస్‌గా టెస్ట్ సిరీస్ ఇస్తాం. యూనిట్ వైస్‌గా ఇస్తాం. ఓవరాల్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. గ్రాండ్ టెస్ట్‌లు. అదేవిధంగా మెంటర్‌షిప్ ఇస్తాం. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. మిమ్మల్ని దగ్గర పెట్టుకొని పేపర్‌లో మేము ఎవాల్యూట్ చేయడం జరుగుతుంది. గతంలో మాకు సెకండ్ ర్యాంకు బి పావని సెకండ్ ర్యాంకర్ ఆమె గ్రూప్ 1లో. డిప్యూటీ కలెక్టర్‌గా వర్క్ చేస్తున్నది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023లో టాపర్ ఆమె. సో కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ఉండాలి. కాబట్టి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది. ఉమెన్స్‌కి అయితే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అందులో నో డౌట్ ఎట్ ఆల్. మీరు కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా టెస్ట్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా రాయండి. మీరేం రాస్తున్నారు? మీరు నిజంగా బేసిక్‌గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే. బాగా టాలెంట్ ఉన్నవాళ్ళే. కానీ మీరు రాసేది అడిగిన క్వెషన్‌కి రాసేది కరెక్టా? ఏం రాయాలి? ఎలా రాయాలి? అది పారాస్‌లో రాయాలనా? పాయింట్స్‌లో రాయాలనా? డేటా రాయాలనా? లేకపోతే ఏం రాయాలి? స్టాటిక్‌గా ఉండాలా? ఆన్సర్ ఫ్లో ఉండాలనా? కరెంట్ ఫ్లో ఉండాలా? ఇవన్నీ కూడా మీకు ఎవరు చెప్తారు? ఇన్ టైమ్‌లో రాయాలి కదా! ఎంత టైంకి రాయాలి? ఇవన్నీ మేము ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదొకటి మీరు పాటించండి. ఓకే. సో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. సో టెస్ట్ సిరీస్ రాస్తున్నారు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. చాలామంది ఆన్లైన్‌లో రాస్తున్నారు, ఆఫ్‌లైన్‌లో రాస్తున్నారు, అక్కడికి వచ్చి రాస్తున్నారు. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.